తుది దశకు యాదాద్రి స్వర్ణ విమానం పనులు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమానం స్వర్ణమయం చేసే పనులు తుది దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 19 నుండి 23 వరకు స్వర్ణ విమానావిష్కరణ, మహా సంప్రోక్షణకు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఇప్పటికే పలుమార్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వర్ణ తాపట పనులపై సమీక్షలు నిర్వహించడంతో 90% పనులు పూర్తయ్యాయి. ఈ పనుల కోసం స్వామివారికి వచ్చిన బంగారం, విరాళంతో పాటు హుండీ ఆదాయం కూడా వెచ్చిస్తూ ఉన్నారు. గర్భాలయంపై 49.5 అడుగుల ఎత్తు, 10,857 చదరపు అడుగుల మేర ఉన్న విమానానికి 68 కిలోల బంగారంతో తాపడం పనులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ఆలయ గోపురానికి స్వర్ణ తాపడం లేదు. నానో టెక్నాలజీతో 24 క్యారెట్ల బంగారం తాపడంతో 50 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా ఈ పనులు చేపడుతున్నామని తమిళనాడు మహాబలిపురానికి చెందిన స్వపతి రవీంద్రన్ తెలిపారు. యాదాద్రి దివ్య విమానానికి బంగారు తాపడం చేయాలని 2021లో నిర్ణయించగా 165 కిలోల స్వర్ణం అవసరమవుతుందని నాడు ఆలయ స్థపతులు సూచించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సందర్శనలో ఆలయ ముఖ్యులు సూచనల మేరకు 68 కిలోల బంగారం సరిపోతుందని ప్రభుత్వం నిర్ణయించింది. మహాబలిపురంలో రాగి తొడుగులను తయారు చేసి చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్ కంపెనీ ద్వారా స్వర్ణ కవచాలను సైతం గోపురానికి ఏర్పాటు చేశారు. గంగా, యమున, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, నర్మదా నదుల జలాలతో 23న విమానానికి మహా సంప్రోక్షణ చేయనున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతిస్తే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశాలున్నాయని ఈవో చెబుతూ ఉన్నారు. యాదగిరిగుట్ట ఆలయ దివ్య విమానానికి స్వర్ణ కవచాల బిగింపు పనులు పూర్తిగానే పరంజా తొలగించి కొత్తగా మెట్లతో స్టేజీ వంటి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 19 నుండి 22వ తేదీ వరకు వానమామలై మఠం పీఠాధిపతి మధుర కవి రామానుజాజియర్ స్వామి నేతృత్వంలో పారాయణం, మూర్తి జపమంత్రంతో పాటు పంచకుండాత్మక యాగం నిర్వహించనున్నారు. 23న నది జలాలు 108 కలశాలతో ఉదయం 11:50 మహా సంప్రోక్షణ చేసి స్వర్ణ విమానం ఆవిష్కరిస్తామని ఈవో భాస్కర్ రావు వెల్లడించారు.